ఇప్పుడు మనము కౌన్సిలర్కి ఇక్కడ స్వాగతం సుస్వాగతం. మనకి తెలంగాణ గవర్నమెంట్ మన ఇన్ఛార్జి మన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గారు గౌరవ మండల భీమికలు చేసాం. అవి తమకి ఇలాంటి షెడ్యూల్ కాపీ అందులో కార్యక్రమాలు ఇంతవరకు చేసిన కార్యక్రమాలు అంటే ఈరోజు మేడం గారు మిగతా కొంతమంది ప్రజాప్రతినిధులతో మేము ప్లెడ్జ్ చేసుకోవడం జరిగింది. కొంతమంది చెప్తున్నారు ఫాగింగ్ కాలేదు, ఆ ఇష్యూ డిస్కస్ అయింది. ఇప్పుడు టెండర్ వెంటనే అవసరం లేదు కమిషనర్ గారు. యూ గో ఫర్ షార్ట్ టెండర్ నోటీస్ లేదా యూ గో ఫర్ కొటేషన్. ప్రభుత్వం ఏం చేసింది, మాకు ఏం నిధులు వచ్చింది అది అడగడం ఈజీ అండి. మీరు యాజ్ కౌన్సిలర్ గా యాజ్ కార్పొరేటర్ గా మీరు ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. సో ఇది ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ సెషన్ లాగా మీరు దీన్ని భావించాలి. దీంట్లో మేమంటే ఆఫీసర్స్ అంటే ఒక ఫెసిలిటేటర్ గా ఉంటాం. ప్రజాపాలన ఏంటంటే ఇది ప్రజల ద్వారా నడిపే పాలన. ఇప్పుడు 60 వార్డ్స్ ఉన్నాయి ఉదాహరణగా మీ కార్పొరేషన్ లో. వార్డ్ నంబర్ 42లో ఒక రకం సమస్య ఉండవచ్చు, 2లో ఇంకొక రకం సమస్య ఉండవచ్చు. సో శానిటేషన్ పరంగా కూడా ఎక్కడైతే దోమల సమస్య ఎక్కువ ఉందో లేదా ఎక్కడైతే వాటర్ బాడీస్ ఎంక్రోచ్ అవుతా ఉన్నాయో ప్రతి ఒక్క వార్డ్కి ఒక యాజ్ అ కార్పొరేటర్ గా యాజ్ అ కౌన్సిలర్ గా మీరు ఒక ప్రణాళిక ఒక రూపురేఖ తయారు చేసి రావాలి. మీకు అందుబాటులో మీకు హెల్ప్ చేయడానికి వార్డ్ ఆఫీసర్స్ ఉంటారు, సంబంధించిన ఇంజనీరింగ్ ఆఫీసర్స్ ఉంటారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఉంటారు, మొత్తం పర్యవేక్షిస్తున్న ఏసీఎల్బీ గారు మరియు కమిషనర్ గారు ఉంటారు. సో మీ ఆ ప్లాన్ మీది ఉండాలి అండి. యు ఆర్ నౌ లైక్ అ సిఇఓ. మీరు ఒక కంపెనీకి ఎలా అయితే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో మీరు అలా ఉన్నారు. సో మీ వార్డ్ లో మీరు అభివృద్ధి చేస్తూ ఆకాశానికి తీసుకుపోతారా లేదా ఇంకా కిందకి పోతారా మీ చేతిలో ఉంటది. వీఆర్ ఎగ్జిక్యూటర్స్, వీఆర్ నాట్ పాలసీ మేకర్స్. సో ఆ తేడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, కొన్ని విషయాల్లో మీ దగ్గర వనరు లేదు, ఇప్పుడు ఏం చేయాలి? किसी भी मसले का हल नहीं आएगा. आप देखिए आपके यहाँ कितनी प्रॉपर्टीज है, आपने कितने ट्रेड लाइसेंस दिए पिछले 1 साल में? गत ఒక 5 సంవత్సరాల్లో ఎన్ని ట్రేడ్ లైసెన్సెస్ ఇచ్చాను? ఇప్పుడు మేము సంతలు కావచ్చు లేదా ఇంకా ఏదైనా మీ దగ్గర ఉన్న అసెట్లు కావచ్చు. మొన్న మేము రాజీవ్ గాంధీ ఆడిటోరియం వెళ్ళాను. అది ఎంత మంచి అసెట్ మీకు ఇన్ ద సిటీస్ హార్ట్ అన్నమాట. దాన్ని ఇంకా కొంత దాంట్లో పెట్టుబడి పెడితే ఎలా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక రోజుకి 5,000 కిరాయి వస్తుంది. 5,000 इज नथिंग, इट इज पीनट्स. उसमें थोड़ा काउंसिल से रेजोल्यूशन लेके మీరు మీ తరఫున కొంచెం పెట్టుబడి పెడితే మా తరఫున మేము మీకు సహాయం ఇస్తే ఇట్ విల్ బ్రహ్మాండంగా అవుతుంది. ఒక అసెట్ లాగా తయారైపోతుంది. ఎలా అయితే మనకి వరంగల్లో కాలేజీ ఉందో అదేవిధంగా వేరే వేరే కళా పార్టీలు ఉన్నాయో. సో ఇట్ విల్ బి ఎ గుడ్ అసెట్. అది జస్ట్ కార్పొరేటర్ కి ఆ వార్డ్ కి ఆ డివిజన్ కి పనికి రాదండి. ఇట్ విల్ బి మొత్తం నిజామాబాద్ టౌన్ కి కార్పొరేషన్ కి ఒక మంచి అసెట్ తయారైపోతుంది. సో ఈ ఆలోచన ఉండాలి. మేము ఎక్కడ వెళ్తే సరే ఆ పదం నేను వాడను,
क्या कहाँ से क्या निकालने वो नहीं. The idea should be आप वहाँ क्या कर सकते हैं, మీరు ఏం చేయగలుగుతారు. మీరు ఒక నెలలో ఒక 2 నెలల్లో క్లాంతి తీసుకురండి, 99 రోజులు క్లాంతి తీసుకురండి అనేది మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ప్రభుత్వం కూడా మీతో అనుకోవట్లేదు. బట్ మీకు తెలిసి ఉండాలి, ఓకే ఇది నా రూట్ మ్యాప్. మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ డ్రైవింగ్కి పోతారు, కార్పొరేటర్స్ కౌన్సిలర్స్, మీకు దారి తెలిసి ఉంటుంది కదా, లేదా ఎక్కడో టర్న్ వచ్చి అక్కడికి పోతారు. యూ నో వేర్ యూ హ్యావ్ టు గో. మీకు మీ ప్రయాణం కంటే మీ గమ్యం ముఖ్యమండి. సో వేర్ ఇస్ యువర్ గమ్యం? నెక్స్ట్ 5 years లో, నెక్స్ట్ 1 year లో నా పిట్ స్టాప్ ఎక్కడ, నెక్స్ట్ 2 years లో నేను ఎక్కడ నిల్చుంటా. సో ఈవెన్ నేను డివిజన్ వారిగా, వార్డ్ వారిగా మీరే మనసులో ఒక ర్యాంకింగ్ పెట్టండి. నేను నా వార్డ్ కోసం ఇది చేశాను, నేను నా డివిజన్ కోసం ఇది చేశాను. మీరు వేరే వాళ్ళతో పోల్చుకుంటేనే యూ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. అండ్ నిజామాబాద్ మనం వేరే కార్పొరేషన్ ఎక్సెప్ట్ ఫర్ GWMC అండ్ మేబీ పార్ట్స్ ఆఫ్ ఖమ్మం, మనం కరీంనగర్ కంటే బెటర్ ఉన్నాం. కొత్తగా ఏర్పడిన నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం అన్నింటికంటే మనం బెటర్ ఉన్నాము. సో మనం అందరం బెటర్ ఉన్నామంటే రాజకీయం చేసుకోవడానికి కాదు, మన దగ్గర ఉన్న వనరుల్ని పెంచుకోవడానికి. ఆఫీసర్స్ ఎవరైతే బాధ్యత రేటుగా పనిచేస్తున్నారో, మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నారో మా దృష్టికి తీసుకోండి. ఇప్పుడు మీ కమిషనర్ గారు ఇస్ ఆల్సో ది ACID, అడిషనల్ కలెక్టర్ ఫర్ లోకల్ బాడీస్. సో దిలీప్ జస్ట్ మీరు నిజామాబాద్ పరిమితి కాకుండా మీరు ఆర్మూర్ చూడాలి, బోధన్ చూడాలి, భీమగల్ చూడాలి. ఇక్కడ చేసిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు మరియు ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా చేసిన గౌరవ కలెక్టర్ గారికి, మేయర్ గారికి, బోధన్, భీమగల్, ఆర్మూర్ మేయర్ చైర్మన్లకు మరియు నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారికి మరియు చెప్పడం జరిగింది. ఉత్సాహంగా కష్టపడి వీళ్ళంతా కూడా ఎన్నుకోబడ్డారు. అంత ఈజీగా గెలవలేదు వీళ్ళంతా కూడా. చాలామంది దాంట్లో ప్రజలకు సేవ చేయాలనే ఒక భావన ఎక్కువ ఉంది. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభమైందో, ఈ రోజుకు 7వ రోజు 8వ రోజు కార్యక్రమము మన షెడ్యూల్ ప్రకారం ఏదైతే చేస్తా ఉన్నామో అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళకపోవడం, అది రీచ్ అయితే లేదు. మేము ప్లానింగ్ ప్రకారం అంటే మీరు అన్నట్లు ఈరోజు కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ వారి భవిష్యత్తు అంటే ప్రజలకు సేవ చేయడానికి మీరు ఎన్నుకోబడ్డారు. చాలామంది ఆ లేదంలోనే ఉన్నారు, ఒకరిద్దరు కాకుండా కొద్ది మంది 5-10% పక్కన పెడితే వారికి డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం బాగా జరగాలి. ఎందుకంటే వాళ్ళు జెన్యున్ ఇష్యూస్ తీసుకెళ్ళినా కానీ సీనియర్లు ఉన్నారు ఇక్కడ, వారు అన్నీ కూడా స్లోగా మూవ్ కావడమో లేదా సహకరించకపోవడమో, ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది శానిటైజేషన్, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఈ కమిషనర్ గారికి మరియు చైర్మన్లకు నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా కమిషనర్లకు ప్రజలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శానిటైజేషన్, దాంట్లోనే చాలా సమస్యలు దగ్గర విన్నా. అంటే కౌన్సిల్లో చాలామంది మాట్లాడడానికి మాకు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇది ట్రైనింగ్ క్లాసెస్ కనుక స్టాఫ్ అటెండెన్స్, ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. మేడం చెప్పినట్లు ఇస్ ద మేజర్ కార్పొరేషన్, బట్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి మేడం, వాటిపైన దృష్టి పెడితే బాగుంటుంది. ఈ అవగాహన సదస్సులో మీరందరూ కూడా ఈరోజు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్కరు మున్సిపల్ యాక్ట్ బుక్ని కూడా చదవాలని కోరుతా ఉన్నా. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతా జై.